పార్టీలు పదవులు ఆనలు పంటలు ధరలు ఇట్లా బొచ్చెడు వార్తలు ఉన్నాయి. ఫస్ట్ అయితే హెడ్లైన్స్. వరికి రేటు పెంచిన సెంటర్, తడిసినా కొంటమన్న సర్కార్. కారోళ్లకు జూన్ నెల టెన్షన్, ముగ్గురుకున్నది పరేషాన్. చంద్రన్నే మళ్ళా అధ్యక్షుడు, లోకేష్ అన్న సుట్టే మా అన్నాడు. గుట్ట మీద చింతపండు దొంగలు, వెనకాల ఎవరున్నారో పెద్దలు. అరెస్ట్ అయింది పిల్లలమ్మే ముఠ, సాదుకున్నోళ్ళది మస్తు బాధ. ఇంటి కిరాయిలు పెరగబట్టే పెట్రోల్ రేట్లు పెరిగిపోయే, ఉప్పు పప్పులు సరుకు సౌదాల రేట్లు బగ్గున మండబట్టే. అంగట్ల ఏది తీసుకున్నా ఇయ్యాలున్న రేటు రేపు ఉండదు. పెరుగుడు తప్ప తగ్గుడు అనేదే ఉండదు. దానికి తగ్గట్టే జీతాలు కూడా పెరగాలే కదా. బతుకు బండి నడవాలంటే ఆమ్దాని సుతా పెరిగితేనే కొంతలో కొంత ఫాయిదా అవుతుంది. అట్లనే రైతులు పండించే పంటలకు కూడా రేటు పెరగాలే కదా. రైతన్నలకు రెండు గుడ్ న్యూస్ లబ్బా. ఒకటి సెంటర్ వాళ్ళది, ఇంకోటి స్టేట్ వాళ్ళది. ఫస్ట్ ఏంటంటే వాటిలకు మద్దతు ధర పెరిగింది. క్వింటాల్కి 69 రూపాయలు. ఇప్పుడు 2300 ఉంటే ఇంకో 69 ఎక్కువ కట్టియాలని డిసైడ్ చేసింది సెంట్రల్ క్యాబినెట్. పత్తిగిన క్వింటాల్కి 589 రూపాయలు పెరిగింది. అట్లనే క్వింటాల్ జొన్నలకు 328 రూపాయలు, సజ్జలకు 150, రాగులకు 596, మక్కలకు 175, కందులకు 450, పెసర్లకు 86, మినుములకు 400, పల్లికాయకు 480, పొద్దుతిరుగుడుకు 480, సోయాబీన్ కు 436, కుసుమలకు 579 రూపాయలు ఎక్కువ రాబోతున్నాయి. అన్ని పంటల మద్దతు ధర కోసం 2,70,000 కోట్లు అయితాయట. ఇక కిసాన్ క్రెడిట్ కార్డుల మీద పెట్టుబడి పైకం తీసుకున్న వాళ్ళకు మిత్తి సబ్సిడీ కింద 15,642 కోట్లు ఇస్తారట బ్యాంకులకు. మన సర్కారు వాళ్ళ సాయం ఏంటంటే ఆనలతో నాగమైన పంటలకు నష్టపరిహారం. 29 జిల్లాల 51,528 ఎకరాలు తెరలైనట్టు తేలితే 51 కోట్లు శాంక్షన్ అయినాయి. అంటే ఎకరానికి 10,000. 41,000 మంది రైతుల అకౌంట్లో పడతాయట. సిద్దిపేట జిల్లాలో ఎక్కువ లాస్ అయినందుకు 4,913 మందికి 6,14,00,000, వరంగల్ తక్కువ లాస్ అయినందుకు 24 మందికి 4 లక్షలు ఇస్తాండ్రు. అయితే ఇవి మార్చి ఏప్రిల్ షెడ్ పనులతో జరిగిన నష్టానికి సంబంధించిన సాయమే. ఇప్పుడు ఎంత లాస్ అయిందో లెక్కలు తెమ్మని ఆఫీసర్లను తోలిండ్రు. ఆ రిపోర్ట్ రాగానే ఇళ్ళగ్గిన పైసలు వస్తాయి అన్నట్టు. ఆత్రమాత్రం చేయకుండా పంట నష్టమైన ప్రతి ఒక్కలకు సాయం అందేటట్టు చూడురు జర. ఈ స్కూళ్ళ ముంగట ఇంతింత పెద్ద బోర్డులు, స్టూడెంట్స్ ఫోటోలతోటి పెద్ద పెద్ద హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, టీవీలు, పేపర్లల్లో యాడ్లు, ర్యాంకులన్నీ మాకే, మార్కులన్నీ మాయే అని గట్ల చెప్పుకుంటేనే కదా ఇంకిన్ని అడ్మిషన్లు వస్తాయి, ఫీజులు గుంజొచ్చు. కానీ గవర్నమెంట్ బల్లల సుత తక్కువేం కాదు. ఈ తాపకు ప్రైవేట్ తోటి పోటీ పడి సత్తా చూపించిండ్రు స్టూడెంట్స్. గసంటోళ్లను తారీఫ్ చేయాలి కదా మరి. గురుకుల స్కూళ్లు, కాలేజీల్లో చదివి స్టేట్ ర్యాంకులు, పోటీ పరీక్షలలో సీట్లు కొట్టిన వాళ్ళకు అవార్డులు ఇచ్చింది సర్కారు. ఐఐటి, ఎన్ఐటి, నీట్ల సీట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. 10వ తరగతిలో స్టేట్ టాప్ మార్కులు వచ్చిన వాళ్ళకు 10,000, ఆటల్లో టాలెంట్ చూపిస్తే 5,000. అట్లనే రిబ్బన్ కట్ చేసి పిల్లలు వేసిన బొమ్మలు చూసిండు సీఎం సారు. పాత సర్కారుల చదువుల కథ, కొలువుల కథ ఎట్లుండనో చెప్పిండు గిట్లా. మీరు అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు, గొర్రెలు, చేపలు, చెప్పులు కుట్టుకోండి అనే స్కీములు మీరు తీసుకొచ్చిండ్రు. మీకు చదువు చెప్తాం, మీకు రాజ్యాధికారం ఇస్తాం, మీ రాజ్యం నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తామని చెప్పలేదు. అప్పటికి ఇప్పటికి ఏలువాడు ఎట్లా నడుస్తుందో చెప్పి సర్కార్ జాబుల మీద గీ సవాల్ చేసిండు. ఛాలెంజ్ చేస్తున్న ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా, ఏ ప్రభుత్వమైనా, ఏ పాలకులైనా ఒక్క సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వాళ్ళు విధించే ఏ శిక్షకైనా నేను, మా ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నాము. గురుకులాలకు ఏమేమి సవలతులు చేసింది, డైట్ ఛార్జీలు పెంచి ఎట్లా ఫాయిదా చేసింది చెప్పినాక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ముచ్చటల్లో పెట్టిండు చిన్న సీఎం బట్టి సారు. 100 స్కూల్స్ ని ఈ సంవత్సరమే 104 స్కూల్స్ అనుకుంటా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యక్షాన్ని రాయగలిగామనంటే మళ్ళా తాపకి ఇంకెక్కువ ర్యాంకులు కొట్టాలి, ఇంకెక్కువ మంది చెక్కులు అందుకోవాలి. గురుకులాల్లో చదివేటోళ్ళందరికీ ఆల్ ది బెస్ట్.
ఈ రోజు చిన్న వయసులోనే వంశీ ఎంపీ కావడము, కావ్య పార్లమెంట్ సభ్యురాలుగా, దీనికి ప్రధానమైన కారణం పాలితులుగా ఉన్న దళితులను, గిరిజనులను పాలకులుగా తయారు చేసి పాలసీలను ఈ దేశానికి అందించే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వచ్చేది జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ బర్త్డే సంబరాలు, 8 నాడు చేప ప్రసాదం పంచుతారు, ఇక 12 నాడు ఈ స్కూళ్ళు తెరుస్తారు, 26 నాడేమో గోల్కొండ బోనాలు, అట్లనే పూరి రథోత్సవం, బక్రీద్, ఇంకా కొన్ని గిన్నె జూన్లోనే ఉన్నాయి. ఆనలు గిన్నె మంచిగానే పడుతున్నాయి కాబట్టి ఏరువాక పుణ్యం జోరుగానే నడుస్తుంది. ఎట్లా చూసుకున్నా నెలంతా ఏదోటి వస్తూనే ఉన్నదుల్లా. అందరు గీటి కోసం వెయిటింగ్ చేస్తుంటే ఒక పార్టోళ్లకు పెద్ద పరిశాన్ మోపైంది. భారత రాష్ట్ర సమితికి జూన్ భయం పట్టుకుందట. ముఖ్యమైన ముగ్గురు ఏం చేస్తారో ఏమైతుందోనని కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు. మళ్ళా ఫస్ట్ కవితక్క గులాబీ కోటల దయ్యాలున్నాయి, కొవ్వట్టులున్నారు, నా మీద కుట్రలు చేస్తున్నారని బాజాబ్తా మాట్లాడి బాపు పంపిన దూతలకు కూడా ఇదే చెప్పిందట. జాగృతి కార్యకర్తలతోటి మీటింగులు పెట్టుడే కాదు, ఒక జాతీయ పార్టీ హైకమాండ్ తోటి చర్చలు చేస్తుందనే వార్తలు కూడా చెక్కలు కొట్టవట్టే. జూన్ 2న తెలంగాణ పుట్టినరోజు నాడే కార్తీకుడు పక్క అని ఇంకా కొందరు అంటున్నమాట. అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టొచ్చు. 5 రోజులే టైం ఉంది, ఇంతలనే గంత పెద్ద నిర్ణయం చేస్తుందా అనేది ఒక డౌట్. ఇక రామన్నకు వస్తే కార్ రేసింగ్ కేసులో ఇయాలనే ఏసీబీ ఎంక్వైరీకి పోయేది ఉంటే అమెరికాకి వెళ్ళి రాగానే పక్కా వస్తా అని మతలబ్ పంపిండు. 3 నాడు హైదరాబాద్ కు వస్తే తెల్లారో మర్నాడు విచారణకు పోవాల్సిందే. ఎవరి పర్మిషన్ లేకుండా ఆర్బీఐ రూల్స్ తప్పి 54 కోట్లు బయట దేశం కంపెనీకి పంపినందుకు అరెస్ట్ అవుతాడని ఎప్పటికంచెల్లో ప్రచారం అవుతుంటే ఆపాలని సుప్రీంకోర్టు దాకా పోయినా ఫాయిదా కాలే. ఇక ఇప్పుడు ఏమైతుందోనని బుగులు పట్టుకున్నదట గులాబీ దండుకు. క్షణికానందాలు శునకానందాలు తప్ప వీళ్ళవి అదో పనికిమాల కేసు, లొట్ట పీసుల కేసు అని చెప్పి. ఇక బాపు ముచ్చటకు వస్తే 5 నాడు కాళేశ్వరం విచారణకు రమ్మని నోటీసులు అందిస్తే ఇలా హరీష్ రావు సార్ ను ఫామ్ హౌస్ కు పిలుచుకొని పొంటెల కమానం మీటింగ్ పెట్టిండు పోవాలనా వద్దా అని. ఆత్రమాత్రం కట్టిర్రు, రూల్స్ తప్పిండ్రు, డిజైన్లు కరెక్ట్ గా లేవు, కట్టగూడెం జాగలు కట్టిరని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చే. ఇంజనీర్లను ఆఫీసర్లను ఎంక్వైరీ చేస్తే మాదేముంది అంతా సార్ చెప్పినట్టే చేసినామని చెప్పారే. అసెంబ్లీకే దుమ్మాలు కొట్టే పాత సీఎం సారు కమిషన్ విచారణకు పోతే ఏమైతుందో పోకుంటే ఏమైతుందోనని అదొక టెన్షన్ అయ్యింది. కేసీఆర్ గారు వెళ్తామన్నట్టు కూడా వాళ్ళు ఏమడితే దానికి జవాబు ఇవ్వడానికి మరి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే కేసులో ప్రాజెక్టుల పాత మంత్రి హరీష్ రావు సార్ ఎంక్వైరీ కూడా ఉన్నది 9 నాడు. విచారణ నడిచానంటే సర్కార్ కు రిపోర్ట్ పోతుంది, దాన్ని బట్టి యాక్షన్ ఉంటది. అప్పట్లో జూన్ నెలలో తెలంగాణ సంబరాలు జోరుగా చేసిన వాళ్ళు ఇప్పుడేం చేస్తారో ఏమైతుందో చూడాలి మరి. ఎన్ అంటే నటనాలయం, ఆయన నటరాజు నటసింహుడు. టీ అంటే తారామండలం, అందులో ఆయన ధృవతార. ఆర్ అంటే రాజశ్రీ రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణదాముడు. వామ్మో ఏంది డైలాగు, బాలయ్య బాబు తప్ప ఈ కాలంలో ఎవ్వరు చెప్పలేరబ్బా. ఇవాళ ఎన్టీ రామారావు జయంతి అంటే పుట్టినరోజు, గందుకే 2 ఏళ్ల కోపారి టీడీపోలు మానాడు పెట్టి పెద్ద మనిషిని తలుచుకుంటారు. చూద్దాం పారి మరి మానాడులా 2వ నాడు ఏం నడిచిందో. నారా చంద్రబాబు నాయుడు అని నేను తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షునిగా, తెలుగుదేశం పార్టీ భారతదేశం అధ్యక్షునిగా మళ్ళొక పారి ఎలక్షన్ లేకుండానే గెలిచిండు చంద్రబాబు సారు. 1 కోటి మంది తెలుగు తమ్ముళ్ళున్నా, సీనియర్ లీడర్లున్నా సైకిల్ దొక్కుడు మాతోటి కాదు, నువ్వైతేనే పక్కా అని ఒక్కరిగిన నామినేషన్ వేయకుండానే ఏకగ్రీవకంగా ఎన్నుకున్నారు. టీడీపీ పుట్టిన 43 ఏళ్లల్లా 30 ఏళ్ల కంచెల్లి సారే అధ్యక్షుడు. పవర్లున్నా ప్రతిపక్షంలో ఉన్న సీట్లకెళ్ళి దిగలేదు, ఇంకొకరు రాలేదు. ఈ రోజు చెప్తున్నా హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే, గంటా పదంగా చెప్పగలుగుతాను. ఆంధ్ర ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు 75 ఏండ్లు. తర్వాత ఎవలనే క్వశ్చనే రానియలే, ఇంకెవలు లోకేష్ బాబే. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మన అధినేత. ఈ రోజు మేమందరం ఈ వేదిక మీద నుంచున్నామంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెమట. మహానాడంతా మంత్రి లోకేష్ గారు చుట్టే తిరుగుతున్నదుల్లో కటౌట్ల నుంచి ఫోటోల దాకా అన్నిటి మీదకి ఎక్కింది సార్ ఫోటోవా. ఇన్నొద్దులు మామ అల్లుళ్ళు ఇద్దరే ఉంటుండే. మాట్లాడిన ప్రతి ఒక్కరు చిన్నబాబు గొప్పతనం చెప్పుడు, పంచనం చెప్పుడు, పార్టీని ఎట్లురికిస్తున్నది సాటింపు వేసుడు. సీనియర్లు జూనియర్లు కొత్తోళ్ళు పాతోళ్ళు అందరికీ ముచ్చట పెట్టాలని, ఫోటోలు దిగాలని, నజలు పడాలని బాగానే తిప్పల పడ్డారు. లోకేష్ కూడా మీరు చూస్తే బాగా చదువుకున్నాడు. చదువుకొని వచ్చి ఆయనకుండే నాలెడ్జ్ని, టెక్నాలజీ కానీ నాలెడ్జ్ని ఉపయోగిస్తూ
ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే యువగలం పేరుతోటి పాదయాత్ర చేసి పబ్లిక్ తిప్పలు తెలుసుకున్నాడు, జనాలకు దగ్గరైండు, సర్కార్కు సవాల్ చేసిండు, రెడ్ బుక్ లో పేర్లు రాసిండు, చెప్పినట్టే మంత్రి కాగానే ఒక్కొక్కలం జైలుకు తోలుతున్నాడు. పవన్ కళ్యాణ్ సార్ చిన్న సీఎం పోస్టులు ఉన్నాడు కాబట్టి సర్కార్ అంతకంటే పెద్ద పదవి ఉండదా, ఏ పార్టీలన్నా పెద్ద కూర్చేయాలని తమ్ముళ్ళంతా చంద్రన్న తలకాయ తింటే సరే అని అన్నాడట. ఏఐ టెక్నాలజీ తోటి ఎన్టీ రామారావు వీడియో తయారు చేసి మన్మన్ గురించి ఏం బలికిచ్చిరో ఇనురి జరా. యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువశక్తికి పదును పెట్టి నా కలను నేరు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్. నా వారసత్వానికి వన్నెదిస్తున్నాడు లోకేష్. గగన సీమ నుండి ఇది చూసి అయ్యా రే ఫలా ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు. కడపల టీడీపీ మహానాడ్ల అన్నగారి జయంతి పండుగను నారావారు ఇంత సంబరంగా చేస్తే హైదరాబాద్ లో తాత సమాధి కాడికి వచ్చి నివాళులర్పించారు మన్మలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాము. అట్లనే కొడుకులు బిడ్డలు మన్మలు కూడా వచ్చి ముత్తాతను తలుచుకున్నారు. పెన్మిటి రోజులను యాద్ చేసుకొని గీ మాట అన్నది లక్ష్మీ పార్వతి మేడము. ఆనాడు రాముడు రావణాసురుని చంపేశాడు, కానీ ఈనాడు రాముడిని రావణాసురుడు చంపేశాడు. రాముడి ఇంట్లోనే రాక్షసాంశ కూడా వచ్చింది, రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది. ఈ తాపకు కాలం మంచిగానే అయ్యేటట్టుందబ్బా. తొలుత ఆనలు ఎప్పుడు పడతాయా అని మొగులు దుక్కే ఎదురు చూసేది రైతులు. కానీ 2 వారాల ముందే ఊరుకొచ్చినాయి. దుక్కులు దున్నుడు నడుస్తుంది, ఇత్తనాల కోసం లైన్లు కడుతున్నారు. పోయినేడు ఏం పెట్టినాం, ఈ తాపకి ఏం చేయాలనే చర్చలు నడుస్తున్నాయి రచ్చబండల కాడ. అయితే ఆనలు పడుతున్న సంబరం ఓ దిక్కు, మార్కెట్లో ఒడ్లు దడుస్తున్న బాధలు ఇంకో దిక్కు. గందుకే గిట్ల ధైర్యం చెప్పింది సర్కార్. తడిచిన ఓట్లు కూడా కొంటాము, రైతులు రందిపడద్దని భరోసా ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఏ జిల్లాల పరిస్థితి ఎట్లున్నదో అరుచుకొని రేపటికెళ్లి మంత్రులు కలెక్టర్లు కొనుగోలు సెంటర్లకు పోవాలని ఆర్డర్ వేసిండు. నిరుడు కంటే 21 లక్షల టన్నుల ఒట్లు ఎక్కువనే కొన్నారట ఈ పాటికి. ఇంకో 4-5 లక్షల టన్నులే మిగిలినాయట. ఆనకాలం ముందే ఊరుకొచ్చింది కాబట్టి రుబడిగా కాంటాలు పెట్టాలి, బర్దన్ బాధ ఉండొద్దు, చెప్పున మిల్లులకు పంపాలి, అవసరమైతే ప్రైవేట్ గోదాములు కిరాయికి తీసుకుంటారని ఆఫీసర్లకు ఎదిమేండ్రు. అవు మరి మస్తు ఆగమా. మార్కెట్లకు తెచ్చిపోస్తే వరద కాలువల చిత్త మొట్లు కొట్టుకపోయినాయి. ఎన్ని పటాలు కప్పినా ఫాయిదా లేకపోయి ఇంత పొడుగు మొలకలు వచ్చే ఎండుతున్నాయి, నాతున్నాయి. డైలీ ఇదే ఉన్నది. మొత్తం కుటుంబం అంతా ఇక్కడనే డైలీ ఇక్కడనే వచ్చి ఉండడం. 3 రోజులు ఉంది తిర్రమ్మ రేతన్న మొత్తం మొలకలు వచ్చినాయి. వేసిన మరి అరి కోసిన వాళ్ళకి ఏమి ఇచ్చుడు, పొలం వేసిన వాళ్ళకి మందు బద్దల వాళ్ళకి ఏమి ఇచ్చుడు. సార్ 2 ట్రాక్టర్లు వచ్చిన వాన వచ్చి నీళ్ళని కొట్టుకుపోయినాయి సార్, ఒక ట్రాక్టర్ కొట్టుకుపోయినాయి సార్. ఆడాడ అమాలీలు జాలక తిప్పలైతే మచ్చర్ రాలేదని కొన్ని ఏరియాలలో కంట కాల్చమయ్యింది. చెడుపు ఆనలతోటి అట్లా ఇప్పుడు ఇట్లా 2 తీవ్ర నష్టం కాబట్టి ఆఫీసర్ల లాపరావు తోటే ఇట్లా అయిందని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కూడా చేసిర్రు రైతులు. ఇప్పుడు రింపిన సంచులు 600 సంచులు తడిచినాయి. ఈ తాటిపత్రులు ఎన్ని వేసిండ్రు అన్ని మాసరాచిన అడ్లే ఉన్నాయి. ఆ మాసరాచిన అడ్లు జోకులు లేదు, లారీలు అత్తలేవనుడు. ఇటు పోసుడు అటు పోసుడు ఇటు పోసుడు అటు పోసుడు 15 రోజులు చిన్న బాధ అవుతుంది. పక్క పోసిన మొక్కలని పరిస్థితి గిట్లున్నందుకే సర్కారు కలెక్టర్లతో మీటింగ్ పెట్టి రైతులకు తిప్పలు కానియద్దు, తడిసిన ధాన్యం గిన కొనాలని ఆర్డర్ వేసిరు అన్నట్టు. ఈ 4-5 రోజులు పెద్దానలే ఉన్నాయట, జర రువాడి పెంచుండ్రి సాలరు. మా ఇంటి పక్కన చింటుగాడు ఉంటాడు. తెలుగు అంతా తప్పు మాట్లాడుతుంటాడు. మా బబ్లుగాడు ఒక్క ముక్క కూడా తెలుగు మాట్లాడాడు అని మురిచిపోతుంటది పక్కింటి రమక్క. మా ఓన్కి 1,00,000 డొనేషన్ కడితే గా బడిలో సీటు దొరికింది. ఎంత కష్టమో తెలుసా, ఎంపీతో రికమెండేషన్ కూడా చేపించినాం. అమెరికాలో మాట్లాడే ఇంగ్లీష్ నేర్పిస్తారట గన్లా. ఇగో గిట్ల చెప్పుకుంటా మస్తు సంబరపడుతుంటారు. పరిస్థితి గిట్ల అవుతుందనే గిట్ల డిసైడ్ చేసిండ్రు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ ది బంధు పెట్టి ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని చదువుకుంటారట పోరలు. హౌ నర్సరీకి వెళ్ళి 2వ తరగతి దాకా తెలుగులోనే చెప్తారట పాఠాలు. సెంట్రల్ హ్యాండ్ ఓవర్లో నడిచే సిబిఎస్ఈ బోర్డోళ్ళు గిట్ల డిసైడ్ చేసిండ్రు. ఈ ఏడుకెళ్ళి అమలు చేయాలని అన్ని స్కూళ్లకు ఆర్డర్ పాస్ చేసిండ్రట. గా లెక్కన తెలంగాణలో సిబిఎస్ఈ కింద నడిచే 1000 స్కూళ్ళల్లో తెలుగు మీడియంలోనే పాఠాలు చెప్తారన్నట్టు. చిన్న ఏజ్లా ఇంగ్లీష్ మీడియంలో చెప్తే పిల్లలకు ఏమర్థమైతుంది? తల్లి భాషలో చెప్తేనే అలకగా గుర్తుపెట్టుకుంటారు, మంచిగా పాఠాలు నేర్చుకుంటారని ఆపోచన. 3వ తరగతికి వెళ్ళి 5 దాకా తెలుగు ఇంగ్లీష్ మీడియం 2 తీర్ల పాఠాలు. ఆపై తరగతుల్లో ఇంగ్లీష్ మీడియం చదువులే ఉంటాయట. మంచిదే, కానీ ఇయాల రేపు తెలుగు మీడియం అంటేనే నాదానైపాయే. ఇంగ్లీష్ మీడియం చదువులే కావాలని 1000 రూపాయల ఫీజులు కట్టి కాన్వెంట్లకు దోలుతుండ్రి. శాన బల్లల్లా తెలుగు మాట్లాడితే ఫైన్లేస్తారంటే చూడుర్రిగా. ఇంట్లో సుత అంతే, చుట్టాల ముంగట పోరలు తెలుగులో మాట్లాడితే మస్తు చిన్నతనం చేసుకుంటారు కొందరు. అంతెందుకుల్లా
పోరలకు అక్షరాభ్యాసాలు సుత ఏబిసిడి దిద్దిచ్చే జమానా రావట్టే. గీసొంటియాళ్ళ సెంట్రల్ బోర్డు ఆర్డర్ను ఎన్ని స్కూలు వాటిస్తాయో, తెలుగు మీడియం పాఠాలు ఎంతవరకు ముంగట పడతాయో చూడాలి మరి. జ్వరం వచ్చినా, ఏళ్ళు నొచ్చినా, కాలు నొచ్చినా, ఇంకే బీమార్ వచ్చినా ఎమ్మటే ప్రైవేట్ దవాఖానల కురుకుడు, అంతో ఇంతో గట్టుడు, షరీకావుడు. వాళ్ళు ఆ టెస్టులు ఈ టెస్టులని వేలకు వేలు గుంజుడు. ఓ 6-10 దినాలు ఉంచుకొని ఏ చిన్నదే ఏం కాదు ఈ గోళీలు వాడమని రాసిచ్చి డిశ్చార్జ్ చేసుడు. ఇగో ఇట్లనే నడుస్తుంటది. దగ్గర పట్లనే సర్కార్ దవాఖాన ఉన్నా ఆ దాటేసి ప్రైవేట్లో కురుకుతుంటారు. ఆడ ఎవ్వరు పట్టించుకోరని కొందరు, ఆడ సవలతులే ఉండేయని కొందరు ముక్కిరుస్తుంటారు. పానాల కంటే ఎక్కువనా అని పేదలే ప్రైవేట్ బాట పడుతుంటే గీళ్ళు చూడుండ్రి. కొత్తగూడెం కలెక్టర్ జితేష్ పాటిల్ సార్కు కొడుకు పుట్టిండుల్లా ఎత్తుకొని మస్తు మురిసిపోతాండు. అయితే గీ ముచ్చట తీన్మార్ వార్తల్లో చెప్పాలనా అంటుండ్రా. కలెక్టర్ సార్ ఇంటామే కాన్పోయింది పాల్వంచ సర్కార్ దవాఖాన్ల మళ్ళా ఫస్ట్ సంధి ఈయన్నే చూపించుకుంటుందట. సవలతులు పెంచినం, వేలకు వేలు పెట్టి ప్రైవేట్లకు పోవద్దని గవర్నమెంట్ చెప్తుంది కదా, అది వాజీవే అని ఎరక చేస్తానికి కలెక్టర్ సారు గిట్లా చేసిండన్నట్టు. అంత పెద్ద కొలువులుండే తలుచుకుంటే పెద్ద ప్రైవేట్ దవాఖాన్లకే పోవచ్చు కానీ ఈడికొచ్చినందుకు అందరు తారీఫ్ చేస్తుండ్రు. ఇక మొన్న ఏములాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జ్యోతిర్మయ్ మేడం సుత సర్కార్ దవాఖాన్లనే కాన్పు చేపించుకుంది. 2 ఏళ్ల కింద ఈయన్నే బిడ్డే పుడితే ఇప్పుడు కొడుకు. సర్కార్ దవాఖాన్ల మీద నమ్మికుంచినందుకు తారీఫ్ చేసిండు దవాఖాన్ల మంత్రి దామోదర సారు. చూసిండ్రు కదా, కలెక్టర్ ఇంటామే జడ్జి మేడమే గవర్నమెంట్ లో షరీకైతాన్రు. మీరుగిన ఆలోచన చేస్తే మంచిది. వీళ్ళంటే పెద్దోళ్ళు కాబట్టికే మంచిగా అరుచుకుండ్రేమో, అందరిని ఇట్లనే చూస్తే బాగుండే. ఊకోకే దొంగలు బయటికెళ్ళి వచ్చి సూటి పెట్టాలని ఏం లేదుల్లా. మన ఏరియాలనే మనతోని వండుకుంటేనే పంటనం చూపిస్తోళ్ళు సుతా ఉంటారు. పని చేసే ఇంటికే కన్నం పెట్టినోళ్లను, నగల దుకాణంలో పని చేసుకుంటా నగలన్నీ ఊడ్చిన ఉత్తములను బొచ్చెడు చూసినాం. అయితే ఎవ్వలైనా పైకమో బంగారమో ఎత్తుకపోతుంటారు. కానీ ఓ తాన దేనికి సూటి పెట్టిండ్రంటే చెప్పుడు కాదు కానీ చూడుండ్రిగా. కారు డిక్కీ లేపంగానే కళ్ళు తిరిగినంత పని అయింది పోలీసార్లకు. వెనకాల 4 బత్తాలు, నడుమిట్ల 2 బత్తాలు జమాయించారు ముద్దుగా. ఇటు గోడకోట ఒరిగేసి ఉన్నది, అటు బెల్టులు వస్తానికి ఇంకో 3 తయారున్నాయి. యాదగిరిగుట్ట మీద ప్రసాదం తయారు చేస్తానికి అడకం చేసే చింతపండు మీద కన్నేసిరట కొందరు భక్త సిద్ధప్పలు. ఓ కారు పట్టుకొచ్చి గుడికాడ పెట్టి బత్తాలు మెలుగుతుంటే ఇంతలోనే పోలీసుల పెట్రోలింగ్ బండి వచ్చింది. ఓ కొడుకు దొరుకుతిమిరో అని ఏడియాడు ఇడిచిపెట్టి పరారైతుంటే ఆడికి 2 పట్టుకున్నారు. ఏం తక్కువ 18,000 మాలు. ఎన్నొద్దుల కాంచెల్లి మోస్తుర్రో ఏమో మరి. లడ్డూలు, పులిహోర, తీర్ ప్రసాదాల కోసం తీరొక్క సరుకు సౌదాలు తెస్తారు. ఇవాళ దొరికిందైతే చింతపండు ఒక్కటే. గుట్ట మీద గింత బాజాబ్తో పంతనం చూపించాలంటే వెనకాల పెద్దల చేతులు కలసకుండా అయ్యే పనే కాదు. స్టేషన్ కు దొరకపోయి దేవుని సొమ్ముకు సూటి పెట్టిన వాళ్ళు ఈ చింతపండు చేస్తే గప్పుడు భాగవతం అంతా బయట పడుతుంది. ఒక్కలు పంటనం చూపిస్తే పడతలు తక్కువ పడతాయి గాని దొరికే ఛాన్స్ సుతా తక్కువే ఉంటది. అదే ఓ 2-3 కూడి డ్యూటీకి ఎక్కిండ్రనుకో, ఎవరన్నా చూసిండ్రా అంటే ఈపులు సాఫ్ అవుతాయి. ఇక 4-5 కలిసి షెడ్డీలు వేసుకొని ఊర్ల మీద వడ్డోళ్ళని సుతా చూసినాం. ఇక దొంగతనం చేసిన మాలు అదే ఊర్లో అమ్మితే దొరికిపోతామని ఏరే ఊర్లకు పోతుంటారు. అగో గసొంటి గ్యాంగే ఓటున్నది. కానీ వాళ్ళు ఏం ఎత్తుకొచ్చి అమ్ముతుండ్రు అనేదే అస్సలు ముచ్చట. పాయిరంగా పెంచుకుంటున్న మన్మరాలు దూరమైందని కండ్లల్లో నీళ్లు తీస్తున్నది నాయనమ్మ. కార్లకెళ్ళి దిగేటోళ్ళంతా పిల్లలను దత్తత తెచ్చుకున్నోళ్ళు కాకుంటే అనాథాశ్రమాలకెళ్ళి కాదు, ఓ ముఠాకు అడగొన్నారట. ఏరే రాష్ట్రాలకెళ్ళి తెచ్చి సూర్యాపేట జిల్లాల 28 మందికి అమ్మిండ్రు. ఆడవిళ్ళైతే ఒక రేటు, మగ పిల్లగాడైతే ఓ రేటు. లక్షలల్లనే నడిచింది బేరం. ఆ లోకల్ని ఈ లోకలు మాట్లాడుకుంటా అంటే ఆయనతో పోలీసుల చెవుల పడి ఎంక్వైరీ చేస్తే గా గ్యాంగుల 18 మంది దొరికిండ్రట.
ఎవలెవల కమ్మిన్రో వివరాలు తెలుసుకొని వాళ్ళ కాడికెళ్ళి 10 మంది పిల్లలను కొన్నోళ్లను స్టేషన్ కు పట్టుకొచ్చిండ్రు. పట్టుకుర్రు వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టిరో వీళ్ళని ఎంత ఇబ్బంది పెట్టిరో వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇవ్వాలి. మరి కొడుక్కి 15 ఏండ్లైనా పిల్లలు పుట్టకుంటే ఏడ్నో అమ్ముతుండ్రని మతలాబ్ తెలిస్తే ఆడబిడ్డని తీసుకొచ్చిందట. నా కొడుకు తాగుపోతాడు సార్, నా కొడుకు సంతానం ఉంటే నాకు దక్కుతాడు ఆలోచనతో చేసి కానీ డబ్బులు పెడితే లేడము ఇట్లాంటి నాకు తెలియదు సార్. ఇట్లా ఒక్కొక్కలది ఒక్కో బాధ. కన్నోళ్ళు ఎవలో తెలియదు గాని 3-4 ఏండ్ల సంధి ఇల్లే అమ్మా నాయనలు అయ్యిండ్రు. ఇంతల్నే గిట్ల అయ్యే వరకు మస్తు ఏడుస్తాన్రు. రూల్స్ తప్పి తెచ్చుకునుడు తప్పే గాని కన్నబంధం కంటే పెంచిన ప్రేమ ఎక్కువ ఉంటది కదా నుల్లా. చూడాలే మరి పిల్లలను ఏం చేస్తారో వీళ్ళ బాధ ఎట్లా తీరుస్తారో. మొన్న బ్యాంక్ మేనేజర్ మేడం నేను కన్నడ మాట్లాడా నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నందుకు ఏమైందో చూసినాం కదా. సీఎం సార్ కాంచెల్లి ఖండాలుగా ఖండిస్తే దెబ్బకు ట్రాన్స్ఫర్ అయింది మేడానికి. అంతేకాదు గంటలనే కన్నడలో సారీ చెప్పింది కూడా అందరికీ. అస్సలకే మాట్లాడా అనే కాంచెల్లి నేర్చుకొని మరి కన్నడలోనే మాట్లాడతా అనే కాడికి తెచ్చిండ్రు. భాష మీద వాళ్ళ పాయిరం అట్లుంటది. మరి అట్లనే ఇక ఇప్పుడు గీసారు వంతన్నట్టు. ఎక్కడిది తమిళ సినిమా పోస్టర్లు ఫ్లెక్సీలు పర్ర జింపి పడేస్తాన్రు కర్ణాటకలా. ఇంతకు ఎవల పోస్టర్ అంటే హీరో కమల్ హాసన్ సార్ది. నిమ్మలంగున్న నీళ్ళల్లా రాయేసినంత పని చేసిండు. మరి మద్రాస్ లా ఓ సినిమా ఫంక్షన్ పోయి మా తమిళం నుంచే కన్నడ భాష పుట్టింది అన్నాడు. చల్ అట్లెట్లా అంటాడని కన్నడ సంఘాలు బీజేపీ లీడర్లు కయ్యానికొస్తాన్రు కమల్ సార్ మీదికి. మా కన్నడకు 1000 ఏండ్ల చరిత్ర ఉన్నదనేది ఇళ్ళ మాట. నీ సినిమాలను మా రాష్ట్రంలో ఆడనీయం చూడు అని కత్తులు కటార్లు నూరవట్టిరి. హిందీని రుద్దొద్దు అనేటోళ్ళే ఇంకో భాష తక్కువ చేయొద్దు కదా. మరి ఈ ముచ్చటిట్లుంటే కమల్ హాసన్ సారు రాజ్యసభలో పాదం మోపబోతాండు. సార్కు సపరేట్ పార్ట్ ఉన్న డిఎంకే ఇమ్మతి తోటి పెద్దల సభలో అడుగు పెడుతుండన్నట్టు. చూసిండ్రు కదా ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.